వినాయక నిమజ్జనం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల అపశృతులు చోటు చేసుకుంటున్నాయి. ఇది చాలా దురదృష్టకరం, బాధాకరం, విషాదకరం. నిన్న కడప జిల్లా కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం వీరప్పనాయనపల్లె మండలం పాలగిరి గ్రామం వద్ద మొగమూరు ఏటిలో పడి వినాయక నిమజ్జనం సందర్భంగా ఇద్దరు యువకులు మృతి చెందారు. ఆ ఇద్దరు యువకులు పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం వేంపల్లె మండలం వేంపల్లె గ్రామానికి చెందిన 38 సంవత్సరాల బేల్దారి రాజా, 25 సంవత్సరాల ట్రాక్టర్ డ్రైవర్. వీళ్ళిద్దరు కూడా వినాయక నిమజ్జనం కోసము పాలగిరి వద్ద ఉన్న మొగమూరు ఏటిలోకి పోయి అక్కడ ప్రమాదవశాత్తు నీటిలో పడి చనిపోవడం జరిగింది. అదేవిధంగా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం చక్రాపేట మండలం ఆంజనేయపురం గ్రామానికి చెందిన 17 సంవత్సరాల ఇంటర్ చదివే విద్యార్థి పోలేపల్లి గౌతమ్, అతను కూడా మృతి చెందడం జరిగింది. కాలేటిబాగులో వినాయక నిమజ్జనం చేసి తిరిగి ట్రాక్టర్లో వస్తూ ఉంటే నెర్సుపల్లి క్రాస్ వద్దకు వచ్చిన తర్వాత ట్రాక్టర్ మీద నుండి కింద పడి ఈ గౌతమ్ మృతి చెందడం జరిగింది. ఈ సంఘటనలో ఆదిత్య అనే వ్యక్తికి గాయాలు కూడా తగిలాయి. తిరుపతి జిల్లా వాకాడు మండలం నాయుడుపేట గ్రామానికి చెందినటువంటి ప్రజలు సముద్రంలో వినాయక నిమజ్జనం కోసం పోయారు. అక్కడ 3 వ్యక్తులు సముద్రంలో గల్లంతయ్యారు. 22 సంవత్సరాల ఫయాజు, మునిరాజా, ఇంకొక వ్యక్తి. ఫయాజు మృతదేహం కూడా లభ్యమైంది. కాబట్టి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక దురదృష్టకర సంఘటనలు వినాయక నిమజ్జనం సందర్భంగా చోటు చేసుకుంటున్నాయి. ఇంకా ఒక వారం రోజుల పాటు ఈ యొక్క నిమజ్జనం కార్యక్రమం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అటు వినాయక నిమజ్జనం నిర్వాహకులు, ఇటు పోలీస్ డిపార్ట్మెంటు, ప్రభుత్వము ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది.